రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు కథ ఆ ఒక్క నిమిషం. కథ రచయిత గారు బొల్లిముంత వెంకట రమణారావు గారు. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆదివారం ఉదయం ఇంట్లో టీవీ వాగుడుకాయలా వాగుతూనే ఉంది. వంటగదిలో టీ వాసన మాడుకంపు కొడుతోంది. బాత్రూంలో కుళాయి శబ్దం. అకస్మాత్తుగా సుజాత, సబ్బు ఇవ్వవే ప్లీజ్. రూమ్ లోపల నుంచి రామ్మూర్తి గట్టిగా అరిచాడు. అతని గొంతు ఇల్లంతా ప్రతిధ్వనించింది, కానీ సమాధానం రాలేదు. కుళాయి కింద నిలబడి ఉన్న అతని ఒంటి నిండా నురుగు. కళ్ళలోకి షాంపూ జారుతోంది. చేతులతో తడుముకుంటూ సబ్బు కోసం వెతికాడు. అది కనిపించలేదు. సుజాత, వినిపించడం లేదా? సుజాత నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈసారి ఇంకా గట్టిగా పిలిచాడు. మళ్ళీ నిశ్శబ్దమే. చివరకు కోపంతో తువ్వాలు చుట్టుకొని బాత్రూమ్ తలుపు తెరిచి బయటికి వచ్చాడు. వంటగది పక్కన సుజాత నేలపై కూర్చొని ఉంది. ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో టీ కప్పు. స్క్రీన్పై ఏదో వీడియో నడుస్తోంది. ఆమె ముఖంపై చిరునవ్వు మెరుస్తోంది. రామ్మూర్తి కోపంతో 3 సార్లు పిలిచాను, వినిపించలేదా? గట్టిగా అన్నాడు. సుజాత వినిపించింది అంది. వినిపిస్తే సబ్బు ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నిమిషం. ఏమిటి ఒక్క నిమిషం? నేను అక్కడ ఇబ్బంది పడుతున్నాను. ఈ వీడియో రీల్ అయిపోతుంది, అప్పుడు వస్తానని అనుకున్నాను. రామ్మూర్తి విసుగ్గా సబ్బు తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత మరోసారి అతని అరుపు వినిపించింది. తువ్వాలు ఎక్కడ పెట్టావు? సమాధానం లేదు. కొద్దిసేపు తర్వాత దువ్వెన కనిపించడం లేదు. మళ్ళీ సమాధానం లేదు. మరి కొంత సమయం గడిచాక టీ ఉందా? ఈసారి కూడా స్పందన లేదు. అతని ప్రశ్నలన్నీ గోడలకు తగిలి తిరిగి వచ్చిన బంతుల్లా అతని దగ్గరికే వచ్చి పడుతున్నాయి. చివరకు అన్ని పనులు ముగించుకొని రామ్మూర్తి హాల్లోకి వచ్చాడు. సుజాత ఇంకా అదే చోట కూర్చొని ఉంది. అయితే మొబైల్ ఇప్పుడు పక్కన పడేసి ఉంది. ఏమైంది నీకు అని అడిగాడు రామ్మూర్తి. ఏమీ కాలేదు. మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? సుజాత అతని వైపు చూసి చిన్నగా నవ్వి, నేను ఎలా ప్రవర్తించాను? నేను మాట్లాడితే విననట్టు, అంతేనా? అది చాలదా? సుజాత కప్పులో మిగిలిన టీని ఒక్క గుక్కలో తాగి పక్కన పెట్టింది. మన పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతోంది అంది. అయితే ఈ 20 ఏళ్లలో నేను చెప్పిన మాటల్లో నీకు ఎన్ని గుర్తున్నాయి? రామ్మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. నేను మాట్లాడుతుంటే నువ్వు పేపర్ చదివేవాడివి. ఆమె ఒక వేలు మడిచింది. తర్వాత టీవీ వచ్చింది. నేను మాట్లాడుతుంటే నువ్వు టీవీ చూసేవాడివి. 2 వేలు మడిచింది. తర్వాత మొబైల్ వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్లో మునిగిపోతావు. 3వ వేలు మడిచింది. ప్రతిసారి నువ్వు చెప్పేది ఒకటే. ఆమె కాసేపు ఆగింది. ఒక్క నిమిషం. రామ్మూర్తి మౌనంగా ఉన్నాడు. సుజాత స్వరం మెల్లగా మారింది. ఆ ఒక్క నిమిషం కోసం నేను 20 ఏళ్ళు ఎదురు చూశాను. ఆ మాట వినగానే రామ్మూర్తి ముఖం మారిపోయింది. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. తర్వాత సుజాత మెల్లగా అంది, ఇవాళ నేను కూడా అదే చేశాను. ఏం చేశావు? నువ్వు మాట్లాడుతుంటే విననట్లు నటించాను. ఎందుకు? ఎదుటివారి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు అనుభవించాలని. రామ్మూర్తి నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. అతని మనసులో ఎన్నో సంఘటనలు మెదిలాయి. ఆఫీసులో జరిగిన విషయం చెప్పాలని సుజాత ప్రయత్నించిన రోజు, పిల్లలు స్కూల్ సమస్య గురించి మాట్లాడుతున్న రోజు, తన తండ్రి అనారోగ్యం గురించి ఆందోళనతో చెప్పిన రోజు, ప్రతిసారి ఆమె మాట్లాడింది. ప్రతిసారి తాను ఒక్క నిమిషం అన్నాడు. కానీ ఆ ఒక్క నిమిషం ఎప్పుడూ రాలేదు. సుజాత లేచి వంటగది వైపు నడిచింది. సుజాత. ఆమె ఆగి వెనక్కి తిరిగింది. ఏమిటి? సారీ. సుజాత ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు అన్నాడు రామ్మూర్తి. ఏమి చెప్పాలి? ఇన్నాళ్ళు చెప్పాలనుకుని నేను వినని మాటలన్నీ. సుజాత కాసేపు అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఇప్పుడా? అవును. సమయం ఉందా? రామ్మూర్తి తన మొబైల్ తీసి టేబుల్పై బోర్లా పెట్టాడు. ఇప్పుడు ఉంది. ఆ సాయంత్రం వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. టీ చల్లారిపోయింది. టీవీ ఆఫ్లోనే ఉంది. మొబైల్ పలుమార్లు మోగింది. ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ రోజు రామ్మూర్తికి ఒక విషయం అర్థమైంది. సబ్బు లేకపోతే స్నానం ఆగిపోతుంది, కానీ వినిపించుకోవడం లేకపోతే సంబంధాలు నెమ్మదిగా తెగిపోతాయి. మొబైల్ మనిషిని ప్రపంచంతో కలుపుతుంది, కానీ కొన్నిసార్లు పక్కనే ఉన్న మనిషి నుంచి దూరం చేస్తుంది. ఆ రోజు నుంచి సుజాత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని రామ్మూర్తి నిర్ణయించుకున్నాడు.
అంతలో సుజాత టీ కప్పుతో వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. రామ్మూర్తి ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. ఇక నుంచి ప్రతి నిమిషం నీదే అన్నాడు. సుజాత మనసారా నవ్వింది. ఆ నవ్వులో 20 ఏళ్ల నిరీక్షణకు సమాధానం దొరికింది. ఇదండి కథ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.